ఏదయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడమే, ఇది మాత్రం సత్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే మీకు ఫలం. లాస్ట్ లో ఈ విధంగా మీరు నడుచుకుంటే మీకు ఒక ఫలం ఉంటుంది. కానీ మీ ఇష్టానుసారంగా నడిస్తే, మీ ఇష్టానుసారంగా ఆ అనుభవంలోకి వెళ్ళిపోతే మీకు ఫలము ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవం ఆయనకి ఏం నేర్పించిందయ్యా లాస్ట్కి అంటే విధేయత నేర్పించింది. స్తోత్ర, విధేయత నేర్పించింది. ఆయన అనుభవించిన అనుభవములో ఆ సామెతల గ్రంథం రాస్తాడు. చాలా అనుభవాలను రాస్తూ వస్తాడు. ఎవరు చెప్పలేని అనుభవాలు రాస్తాడు. ఒక రాజు, ప్రవక్తకుడు కాదైనా రాజు గొప్ప అనుభవాలు. సామెతల గ్రంథము, ఆ ప్రసంగి, ఈ గ్రంథాలు మనం చూసుకుంటే చాలా అనుభవాలతో రాశాడు. ఆ అనుభవాల్లో ఆయనకు అర్థమైంది ఏంటంటే దేవుడి యందు విధేయత కలిగిన. లాస్ట్కి వచ్చేకి విధేయతలోకి వచ్చేస్తే. స్తోత్ర, హల్లెలూయా. ఈ దినము మనం నేర్చుకోబోతున్న యొక్క ఆ పాఠం ఏంటంటే విధేయతలో ఉన్న ఆశీర్వాదములు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. హల్లెలూయా.